ఈరోజు ఏప్రిల్ 14 అనగానే మన గుర్తుకు వచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన విశ్వవిఖ్యాతి పొందారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజారాం ప్రకాష్ సార్ గారు, రంగస్వామి సార్ గారు, శ్రీనివాసులు శెట్టి, సురేష్ గారు, నాయకంటి నరసింహ శర్మ గారు, బండలయ్య గారు, బాల్మియా కుర్మయ్య గారు అందరికీ స్వాగతం పలుకుతూ, అంబేద్కర్ గారు విశ్వమేధావిగా, ఒక న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ రచనా శిల్పిగా ప్రసిద్ధిని పొందారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న జన్మించి 1956 డిసెంబర్ 6న అనారోగ్యంతో మరణించారు. ఆ రోజుల్లో ఆయన మధ్యప్రదేశ్ బ్రిటిష్ ఇండియాలో మౌ అనే ప్రాంతంలో రామ్జీ మలోజీ భీమాబాయ్ అనే పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన బ్రిటిష్ ఇండియా ఆర్మీలో సుబేదారుగా ఉండేవారు. తర్వాత వారి వంశము ఇక్కడ మహారాష్ట్రలో రత్నగిరి అంటవారకు వలస వచ్చింది. అక్కడే నివసించేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో ఆయన మహర్ కులంలో జన్మించినందుకు అంటరాని వాడిగా ఎన్నో సమస్యలను, బాధలను ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడే బాల్యంలో బడికి వెళ్తే ఒక అస్పృశ్యునిగా, అంటరాని వాడిగా ఒక మూలకు కూలబెడితే ఆయన ఏమనేవాడంటే, అంటరాని వాళ్ళకు ఫ్యూన్ నీళ్ళు ఇచ్చేవాడు. ఫీల్ లేదు, నీళ్లు లేవు, అందుకే ఫీల్ లేడు, నీళ్లు లేవు అని ఆయన చరిత్రలో రాసుకున్నారు. కనుక ఆ విధంగా చదువుతూ ఆయన ఆ రోజుల్లో బరోడా మహారాజ్ షాయాజీ గైక్వాడ్ ఆర్థిక సాయం 25 రూపాయల ఆర్థిక వేతనంతో 1912లో BA పాస్ అయ్యాడు. తర్వాత మహారాష్ట్ర రాజు సాహు మహారాజు వీళ్ళంతా సహకారంతో, ఛాయాజీరావు సహకారంతో వాళ్ళ ఉద్యోగంలో కొలువు చేస్తానని 10 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకొని విదేశాలకు వెళ్తాడు వీరి ఆర్థిక సాయంతో. అక్కడ కొలంబియాలో PhD పట్టా సాధిస్తాడు. తర్వాత ఎన్నో ఉన్నత చదువులు చదివి మళ్ళీ వచ్చి అక్కడ కార్యదర్శిగా పనిచేస్తాడు వాళ్ళ సంస్థానంలో. ఆ విధంగా పనిచేస్తుంటే అంటరాని వాడిగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆయనను రకంగా చూస్తే అన్ని పట్టించుకునేవాడు కాదు. ఆ విధంగా చదువుతున్న క్రమంలో ఆ రోజుల్లో భారతదేశానికి ఈయన స్వాతంత్ర పోరాటంలో గాంధీ, నెహ్రూ మొదలైన నాయకులతో పాల్గొన్నాడు. అనేక సమస్యలు వాళ్ళతో విభేదించినప్పటికీ ఆయన స్వాతంత్ర పోరాటంలో ఉన్నాడు. తర్వాత ఆ రోజుల్లో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత విశ్వమేధావిగా బారిస్టర్ చదివిండు, న్యాయవాదిగా. ఆయనకు బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఉంటే రాజ్యాంగ రచనా కమిటీ బాధ్యతలు అంబేద్కర్ గారికి అప్పజెప్పిండు. కనుక భారతదేశానికి దృఢమైన రాజ్యాంగము, అన్ని కులాలకు, మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ రాజ్యాంగం రచించిండు. అందుకే రాజ్యాంగ రచనా శిల్పిగా ఆయన సుప్రసిద్ధుడు. ఆ విధంగా రాజ్యాంగం రాసిన తర్వాత ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉంటూ అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. తర్వాత ఆయన ఆ రోజుల్లో రమాబాయి అంబేద్కర్ను బాల్య వివాహం చేసుకున్నాడు చిన్నప్పుడే. తర్వాత ఆయమ్మ కూడా ఆయనకు ఆర్థిక సాయం చేసింది, పిడికలు చేసి. మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే పుస్తకంలో ఆయమ్మ గురించి పేర్కొన్నాడు. రమాబాయి నాకెంతో సహకారం చేసిందని. ఈ విధంగా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మన భారతదేశంలో దళితులకు, BC, ST మైనార్టీలకు రాజ్యాంగంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కూడా కల్పించిన మహానీయుడు విద్యాపరంగా. ఈ విధంగా అంబేద్కర్ గారు కృషి చేసినందువల్ల ఈరోజు భారత రాజ్యాంగం మనం ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నాం. కనుక అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఆయనకు గాంధీతో విభేదించిన కొన్ని సిద్ధాంతాల్లో సంత్ మహాగాడ్గే బాబా గారి గురువుగా భావించేవాడు. నేను మతం మారుతానంటే గాడ్గే బాబా అన్నాడు, హిందూ మతానికి హాని జరగకుండా ఏ మతంలోకైనా మారు, నీకు చెప్పేంత వాడిని కానీ నేను ఒక సలహా ఇస్తున్నానంటే గాడ్గే బాబా సలహాలతో హిందూ మతానికి హాని జరగకుండా భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన బౌద్ధ మతంలోకి మారిన మహనీయుడు ఎవరంటే అంబేద్కర్ గారు. ఈ విధంగా ఆయన ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా ఈ విధంగా భారతదేశంలో ఒక ప్రముఖ వ్యక్తిగా
తర్వాత సర్వే హిస్టరీ ఆఫ్ సర్వే ఇండియా అంటే విశ్వ సర్వేలో ఆయన విశ్వ మేధావిగా కూడా గుర్తించబడ్డాడు. అనేక డిగ్రీలు సాధించాడు కనుక ఆయనకు 13-14 డిగ్రీలు ఉన్నాయి కనుక అందుకనే ఆయన ఉన్నత చదువులు విశ్వ మేధావిగా ఆయన గుర్తింపు తెచ్చింది. ఆ విధంగా ఆయన 1956 డిసెంబర్ 6న మరణించారు. మరణానంతరం అంబేద్కర్ గారికి 1990లో భారత ప్రభుత్వం భారతరత్న అనే బిరుదునిచ్చి గౌరవించింది. కనుక ఆ మహనీయులు ఆయన జీవితాంతము అంటరానితనం కుల నిర్మూలన కొరకు కృషి చేశాడు. మనుషులంతా ఒకటే అని చెప్పాడు. కనుక ఆ విధంగా ఆయన ఆశయాలను మనం నెరవేరుస్తూ ఈ భారతదేశ ఐక్యమత్యానికి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.